నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. మనందరికీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక ఫేజ్ వస్తుందండి. ఆ ఫేజ్లో మనం ఏం చేయాలి, ఏమవుతాం అసలు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా తిరుగుతూ ఉంటాయి. దట్ ఇస్ వెరీ కామన్, సర్వసాధారణం. దాని నుంచి మనం పానిక్ అయిపోయి ఒక రోజులోనే మన లైఫ్ అంతా ఫిగర్ అవుట్ చేసి అక్కర్లేదు. టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం బేసిక్గా. ఆ కంపారిజన్ ఎప్పుడు మంచిదంటే ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ యూ టు ద పాత్ ఆఫ్ గ్రోత్. అది గ్రోత్ కాకుండా నీలోని సెల్ఫ్ డౌట్కి, డిప్రెషన్కి దారి తీస్తుందంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. నువ్వు నిన్ను నీతోనే కంపేర్ చేసుకో. నిన్న నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వు కొంచెం బెటర్ అయ్యావా, నిన్న నువ్వు ఏ టైంకి లేచావు, ఆ టైం కన్నా ఈరోజు ముందే లేచావు, ఇలా కంపేర్ చేసుకో. అండ్ అలా కంపేర్ చేసుకుంటూ డిసిప్లైన్గా మనం మూవ్ అయితే లైఫ్లో మనం డెఫినెట్లీ ఏమనుకుంటున్నామో కాకుండా మనకి ఏం జరగాలని రాసిపెట్టుంటే అది డెఫినెట్లీ జరుగుతుందండి. బికాస్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. మనం దాన్ని ఖచ్చితంగా బిలీవ్ చేయాలి. దట్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్. మా చుట్టుపక్కల చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఎట్ ద ఎండ్ దే ఆల్ ఫిగర్డ్ ఇట్ అవుట్ సమ్ ఆర్ ద అదర్ వే. ఏదైనా మన మంచికే. కూటి కోసం కోటి విద్య అంటారు కదా. నీకు జాబ్ రాలేదా, సరే నువ్వే 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి ఎదుగుతావేమో. అవును, బిలీవ్ చేయాలి. నువ్వు ఏమిస్తావు అని అంటారు, కానీ వాళ్ళందరి మాటలు వినకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.